అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16వ తేదీన జరిగే మోడీ సభ ప్రాంగణాన్ని పరిశీలించేందుకు జనసేన పార్టీ నాయకులు వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు 16వ తేదీ జరిగే సభ ఎలా ఉండబోతుంది? ఈరోజు దేశంలోనే జిఎస్టీ తగ్గిస్తూ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలకు వాళ్ళ భారాన్ని తగ్గిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దాన్ని ప్రజలకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఏమున్నాయో ప్రజలకు అందరూ కూడా తెలియజెప్పేలా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన కర్నూలులో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హాజరవుతున్న ఈ తరుణంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి రాత్రిపగులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎలా చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 పార్టీలు కూడా చాలా సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసే దిశగా పనిచేస్తాం. చెప్పండి మేడం, పిఎం సభ ఎలా పబ్లిక్ ఎలా తరలించకూడదు? స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గ, ప్రతి మండల, ప్రతి దగ్గర నుంచి కూడా మోడీ సభకి రావడానికి అందరూ సన్నద్ధం చేస్తున్నారు. గవర్నమెంట్ అయితేనేముంది, నాయకులు అయితేనేముంది, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాబోయే 16వ తారీఖు ప్రభంజనాన్ని చూడబోతున్నారని చెప్పగలుగుతాం. మీరు చెప్పండి సార్, జనసేన క్యాడర్ ఎలా రాబోతున్నారు? జనసేన క్యాడర్ ప్రతి నియోజకవర్గం నుంచి, అలాగే గ్రామ స్థాయి నుంచి టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా వచ్చి సభను విజయవంతం చేయడమే మా 3 పార్టీల ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశంలోనే జిఎస్టీ తగ్గించడం మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో పెట్టడం మా అందరికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము అందరూ కోరుకునేది కూడా ఒకటే, జిల్లా డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే డెవలప్మెంట్తో పాటు నియోజకవర్గాలు, గ్రామ స్థాయి నుంచి డెవలప్మెంట్ చెందాలన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీ వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ గారు పదే చెప్తుంటారు, మేలు జరగాలని కూడా. వివరించడానికి రేపు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా ఎన్డీఏ కూటమి తరపున మేము ఎంతో సంతోషం ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, ప్రజలపై భారం వేసింది ఎన్డీఏ, అయితే ఈరోజు జిఎస్టీ తగ్గించామని సంబరాలు చేసుకుంటుంది ఎన్డీఏ. అసలు భారం వేయడం ఎందుకు, తగ్గించి సంబరాలు చేసుకోవడం ఎందుకు అనేది ప్రధానమైనటువంటి విమర్శలు వస్తాయి. ముఖ్యంగా కొన్ని ఆర్థిక సంస్కరణల్ని చూస్తున్నాం ఈరోజు మన దేశంలోనే, భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణల్ని చూస్తూనే ఉన్నాం. కానీ ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని, అలాగే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ కూడా వచ్చేసి వాళ్లకు లాభపరిచే విధంగా మధ్యతరగతి కుటుంబాలని దృష్టి పెట్టుకునే ఈరోజు జిఎస్టీ పన్నును తగ్గించారు. ఇంతకుముందు జరిగినటువంటివి ఏ విధంగా ఉన్నాయంటే, యాక్చువల్గా వచ్చేసి ఒక సంస్కరణ చేసేటప్పుడు ఒక 90 సంస్కరణలు చేస్తే దాంట్లో 1-2 వచ్చేసి ఇబ్బంది కలిగించవచ్చు. అదేవిధంగా ఆ నిర్ణయం, జిఎస్టీ నిర్ణయాన్ని కొద్దిగా ఇంకో కొత్త సంస్కరణల వల్ల తీసుకురాబోయే సంస్కరణలో కొద్దిగా తగ్గించేసి దాన్ని మిడిల్ క్లాస్ పీపుల్కి హెల్ప్ చేసే విధంగా ఆ విధంగా చేయడం ముఖ్య ఉద్దేశం. అటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మన కర్నూలు జిల్లాలో, అది కూడా పాణ్యం నియోజకవర్గంలో జరగడం అన్నది కర్నూలు జిల్లా వాసులుగా, ఉమ్మడి జిల్లా వాసులుగా అందరికీ గర్వకారణం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 పార్టీలు కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయడమే కాకుండా ఈరోజు దాదాపుగా ఓర్వకల్ కారిడార్ని 26,000 కోట్లతో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వెనుకబాటు పైన కూడా యాక్చువల్గా వచ్చేసి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఇంకా గొప్ప పరిశ్రమలు రావడానికి కూడా ఆస్కారం ఉంది అనేసి అందరం కర్నూలు జిల్లా వాసులు, ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా కర్నూలు జిల్లా వాసులుగా మేము అందరం వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నాం. రైట్, మోడీ రాకతో కర్నూలు రూపురేఖలు మారబోతున్నాయి. కొప్పర్తి తరహాలోనే ఓరవకల్ హబ్బు ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ కాబోతుంది. ఏపీతో, ఓరవకల్తో పాటు ఏపీలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 16వ తేదీ జరిగేటువంటి పిఎం సభను సక్సెస్ చేసి తీరుతామని జనసేన పార్టీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.